బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో నిపుణుల బృందం పరీక్షలు చేపట్టింది. బ్యారేజీలో ఏర్పడ్డ సిపేజీ లీకేజీలపై సిడబ్ల్యూపీఆర్ఎస్ టీం పరీక్షలు నిర్వహించింది. ఎన్డీఎస్సీ ఆదేశాలతో సమాంతర భూకంప తరంగ అధ్యయన పద్ధతిలో పరీక్షలు చేపట్టారు అధికారులు. గతంలో 2 సార్లు సరస్వతి బ్యారేజీలో పరీక్షలు జరిపిన అధికారులు వరదలకు ఆటంకం కలిగించడంతో ఆపేశారు. తిరిగి ఇప్పుడు మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఇలా జూన్ నెలలో కాళేశ్వరం అన్నారం సరస్వతి బ్యారేజ్ లో పరీక్ష నిర్వహించింది. అయితే అప్పుడు వరద కారణంగా దాదాపు 9 గంటల్లో పరీక్షలు చేయడం సాధ్యం కాలేదు. దీంతో పోస్ట్పోన్ చేసినటువంటి అధికారుల బృందం నిన్నటి నుంచి తిరిగి అన్నారం బ్యారేజ్ లోపల 9 గంటలు మిగిలిన 9 గంటల లోపల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో జియోఫిజికల్, జియోటెక్నికల్, జియో రాడార్ మెషిన్ల ద్వారా పాస్మిక్ వేవ్ మెథడ్ పరీక్షలు చేస్తున్నారు. దీని ద్వారా ఆ బ్యారేజీ అడుగు భాగం లోపల ఉన్నటువంటి ఫౌండేషన్ సంబంధించి ఏమైనా అందులో సీపేజెస్ ఏర్పడ్డాయా, దానికి సంబంధించిన స్టెబిలిటీ ఏ విధంగా ఉందనేటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు 21 గంటల పరీక్షలు నిర్వహించగా 9 గంటలు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఇక రేపు ఎల్లుండి కూడా ఈ పరీక్ష నిర్వహించి మొత్తంగా 30 గంటలకు సంబంధించి ఏదైతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు సూచన చేశారో ఆ గంటల వద్ద పరీక్షలు పూర్తి చేసి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత 30 రోజుల లోపల ఈ రిపోర్ట్ వస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ను కూడా ఎన్డీఎస్ఏకి అందించబోతుంది. ప్రస్తుతానికి ఈ టీం 6 సభ్యులతో ఉన్నటువంటి ఈ టీం కు ధనంజయ నాయుడు నేతృత్వం వహిస్తున్నారు. పూర్తిగా మరో 2-3 రోజుల్లో ఈ పరీక్షలు పూర్తి చేస్తే అన్నారం బ్యారేజ్ పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందని కూడా దానికి కొంచెం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పరీక్షలను కూడా స్టేట్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అధికారులు కూడా ప్రస్తుతం పర్యవేక్షణ కొనసాగుతుంది. ఓవరాల్ గా అన్నారం సరస్వతి బ్యారేజ్ సంబంధించినటువంటి స్టెబిలిటీ రిపోర్ట్ అయితే ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత దాని రిపోర్ట్ ద్వారా తెలిసే అవకాశం అయితే ఉంది. అక్కడ రైట్ వేణు, థ్యాంక్ యూ.